నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. ఈ రోజుకి మీరు పాఠం చెప్తూ ఉంటే స్టూడెంట్స్కి కొన్ని మీరు మాట్లాడేటువంటి వర్డ్స్లో స్టూడెంట్స్ ఎంజాయ్ చేసేటువంటి బలంగా ఉంటాయి, స్టూడెంట్స్ నేర్చుకునేటువంటి కొన్ని బలంగా ఉంటాయి. అండ్ కొంతమందికి ఆ క్యూరియస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మీరు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేటువంటి దాన్ని డిఫైన్ చేసి చెప్పారు. ఇది పట్టు విడుపులు ఉండాలి, ఏది వదిలేయాలి ఏది వదిలేయకూడదని. స్టూడెంట్స్ ఇంకోటి కూడా ఎంజాయ్ చేస్తారు మీది, వెన్ టు డూ వెన్ నాట్ టు డూ అనేది. దీనికి అంటే దీని వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, అంతరార్థం ఏంటి సార్ అసలు? యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ వర్డ్ వాడేది నాకు తెలిసినంత వరకు నేను చాలా ఫ్రీక్వెంట్గా వాడతానండి. నేను వాడినంత ఎక్కువగా ఎవరు వాడను కూడా వాడరు. స్టూడెంట్కి సక్సెస్ సీక్రెట్లో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఎంత ఇంపార్టెంటో వెన్ టు డూ వెన్ నాట్ టు డూ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎట్లా మనకున్న టైము ప్రిలిమినరీ, ఇది యాక్చువల్గా ప్రిలిమినరీలోనే ప్లే చేస్తుందండి. ప్రిలిమినరీ ఎగ్జాము టైం బౌండ్ ఎగ్జామ్, స్పీడ్ ఎగ్జామ్, అన్ని టైం బౌండ్ ఎగ్జామ్లే. కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది స్పీడ్ టెస్ట్ అండి. ఓకే, అంటే ఆస్పిరెంట్లో ఉన్నటువంటి స్పీడ్ని మెజర్ చేసేటటువంటి టెస్ట్ అండి. వీలున్నన్ని ఎక్కువ క్వశ్చన్లు చేయాలి. సో అలా చేసే టైంలో వెన్ టు డూ వెన్ నాట్ టు డూ అనే దానికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఓ ఎగ్జామే తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ఇన్ఈక్వాలిటీస్, అప్రాక్సిమేషన్స్ అని చెప్పి 2 టాపిక్లు ఉంటాయి. ఈ రెండిట్లో 5+5 10 క్వశ్చన్స్ ఇస్తాడండి ఎవ్రీ టైం. ఇది యూజువల్గా పిల్లలు ఎవరైనా సరే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు 3 minutes నుంచి 4 minutesలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈ మాటకి నెగిటివ్ కామెంట్లు బాగా వస్తాయండి, 3-4 నిమిషాల్లో ఎట్లా అవుతుందండి అని. అవుతున్నాయి కాబట్టే ఉద్యోగాలు ఇన్ని వస్తున్నాయి. నా పిల్లలు చేస్తారు, కాన్ఫిడెన్స్ అండి. 3 నిమిషాల్లో చేస్తారు 10 బిట్లు. సో ఈ మొదటి 3 నిమిషాల్లో చేయాలి. 20 minutes ఎగ్జామ్ అండి. ఫస్ట్ 3 minutes పేపర్లో ఎత్తుక్కొని కొట్టి రావాలండి. వాటిల్ని ఎక్కడ ఉన్నాయో లాస్ట్లో ఉన్నా అక్కడ దాకా వెళ్ళి కొట్టేసి వచ్చేయాలండి వాటిల్ని. ఈ సీక్వెన్షియల్ సొల్యూషన్ కాకుండా మనకి బాగా తక్కువ టైంలో అయ్యే వాటిల్ని ఇనీషియల్గా చేసేయాలండి. ఇప్పుడు మొదటి 3 నిమిషాల్లో 10 క్వశ్చన్లు చేస్తున్నారని చెప్తున్నాను నేను. బట్ ఇదే 10 క్వశ్చన్లు లాస్ట్ 3 నిమిషాల్లో అవ్వండి. వినేవాళ్ళు ఏమంటారంటే, పిచ్చా ఏంటి అదైనా 3 నిమిషాలే ఇదైనా 3 నిమిషాలే కదా అంటారండి. మొదటి స్టార్ట్ చేసిన టైంలో టెన్షన్ లేకుండా చాలా బాగా ఎగ్జామ్ రాస్తామండి. అదే లాస్ట్ 5 minutesకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, టైమర్ ఉంటుంది కదండి అక్కడ, రెడ్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు దాకా బ్లూ కలర్లో ఉన్నటువంటి రెడ్ కలర్లోకి మారిపోవడంతో పాటు బ్లింక్ స్టార్ట్ అవుద్దండి. అట్లా కొట్టుకుంటూ ఉంటుందండి. అది కొట్టుకోవటం మొదలైన తర్వాత మనకు కూడా కొట్టుకోవటం మొదలవుద్దండి, స్పీడ్ పెరిగిపోతుందండి. ఈ పెరిగిన స్పీడ్లో 3 minutesలో ఆ 10 క్వశ్చన్స్ చేయలేరండి. అందుకని వీళ్ళు మాక్ టెస్ట్లు రాసినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ బిగినింగ్లో చేయాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ లాస్ట్లో చేయాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా లాస్ట్ 5 minutesలో 1:1 రేషియోలో ఉండాలండి. అంటే లాస్ట్ 5 minutes ఉంది, ఆరాంగా నేను ఎక్కువ క్వశ్చన్లు చేయక్కర్లేదు, 5 క్వశ్చన్లు చేస్తే చాలు అనుకోవాలండి. ఇదే ఆరాంగా మొదట్లో చేయకూడదండి. ఇనీషియల్గానేమో దూసుకుంటూ వెళ్ళాలి, ఇంకా బాగా చెప్పాలంటే నరుక్కుంటూ వెళ్ళిపోవాలండి. మొదటి 10 నిమిషాలు హాఫ్ ఆఫ్ ద టైము ఊచకోత అంటారు చూడండి, ఆ లెక్కను నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి టెన్షన్ లేకుండా ఆరాంగా రాయాలండి లాస్ట్ 5 minutes. సో ఇది వెన్ టు డూ వెన్ నాట్ టు డూ, అంటే ఏ టైం అప్పుడు ఏ క్వశ్చన్ చేయాలి, ఏ టైంలో ఏ క్వశ్చన్ చేయకూడదు. ఇది తెలుసుకొని నిజంగా ఎగ్జామ్ రాస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. బట్ ఈ పాయింట్ తెలియాలి అంటే మాక్ టెస్ట్లు విపరీతంగా రాయాలండి. ఇప్పుడు నన్ను రెగ్యులర్గా అందరూ అడుగుతూ ఉంటారు, పిల్లలు అడుగుతారు, నా స్టాఫ్ అడుగుతారు, ఎందుకు సార్ ఇన్ని టెస్టులు పెడతారు, ఇండియాలో ఎవడని ఇన్ని పెడుతున్నాడా, ఇన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడా. దట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ శ్రీధర్ సిసి అండి. ఆ టెస్ట్లన్నీ పెట్టడం మూలాన వాట్ టు డూ వాట్ నాట్ టు డూ తెలుసుకోగలుగుతున్నారు, వెన్ టు డూ వెన్ నాట్ టు డూ తెలుసుకోగలుగుతున్నారు పిల్లలు. ఇది ఓన్లీ ప్రాక్టీస్లోనే తెలుస్తుంది తప్పించి ఎవరో కూర్చొని ఎక్సెల్ షీట్ వేసి ఇదిగో ఇది ఇప్పుడు అనటానికి వీలు అవుదండి. ఇది కనుక తెలిస్తే ఎగ్జాక్ట్ 6 months జాబ్ కొట్టేయచ్చండి. ట్రూ సార్. అంటే ఇవన్నీ ఫండమెంటల్ ఫార్ములాస్ సార్, పిల్లలకి కావాల్సినటువంటి. వాళ్ళు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఇదేదో ఒక రోజులో వచ్చిందని మాత్రం నేను నమ్మను.
దీని వెనక చాలా సాధన ఉంటుంది, అబ్జర్వ్ చేసి ఉంటాము, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాటి పరంగానే ఇవన్నీ వచ్చేటుంటాయి. మన ఆ 3 minutes ఫార్ములా మీరు ఏదైతే చెప్పారో బట్ ట్రూ అది, ఆ పట్టుకోగలగటం కూడా తెలియాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.